బడ్జెట్లో ఒక ఎస్యూవీ కొనాలనుకుంటున్నారా? మైలేజ్ అండ్ సేఫ్టీ మీ ప్రయారిటీ అయితే ఈరోజు మీకోసం ఇవన్నీ ఉండే ఒక ఎస్యూవీని రివ్యూ చేయబోతున్నాను. అదే మన ముందున్న ఈ టాటా పంచ్ ఐ సిఎన్జి. అండ్ మీ అందరికీ మన తెలుగు కార్ కమ్యూనిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ టాటా పంచ్ ఐ సిఎన్జి వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక కంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ టాటా పంచ్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్ పంచ్. ఇది ఫస్ట్ మనకి 2021లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో మనకి సిఎన్జి వేరియంట్ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ మనకి 2024లో దీని యొక్క ఎలక్ట్రిక్ వేరియంట్ పంచ్ ఈవీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ టాటా పంచ్ వచ్చేసి బేసిక్గా ఆల్ఫా ఆర్కిటెక్చర్ మీద డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే మనకి ఆల్ట్రోస్ హ్యాచ్ బ్యాక్లో చూసామో సేమ్ ప్లాట్ఫామ్ మీద ఇది కూడా బిల్డ్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ కనుక చూసుకుంటే ఈ టాటా పంచ్కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వడం జరిగింది అడల్ట్ ఆక్యుపెన్సీకి గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు. అండ్ చైల్డ్ ఆక్యుపెన్సీ కనుక చూసుకుంటే మనకి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ స్కోర్ చేయడం జరిగింది. సో అగైన్ మనకి టాటా మోటార్స్ కార్స్ లైనప్లో కనుక చూసుకుంటే ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్ కింద వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న పంచ్ సిఎన్జి వేరియంట్ వచ్చేసి టాప్ మోడల్ అకంప్లిష్డ్ డాజిల్ ఎస్. ఇది బేసిక్గా చూసుకుంటే ఈ పంచ్ వచ్చేసి స్మార్ట్, అడ్వెంచర్ రిథమ్, అకంప్లిష్డ్ డాజిల్ లాంటి వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఈ సిఎన్జి వేరియంట్లో యూస్ చేసిన ఇంజిన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 3 సిలిండర్ 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి సిఎన్జి మోడ్లో 73.5 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి మనకి 103 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సిఎన్జి మోడ్లో. ఒకవేళ మీరు పెట్రోల్ మోడ్లో కనుక వాడితే అప్పుడు వచ్చేసి మనకి 87.8 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 150 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సిఎన్జి మోడల్ వచ్చేసి మనకి ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఇది సిఎన్జి మోడల్ కాబట్టి మనకి 2 ఇండివిజువల్ 30 లీటర్స్ సిఎన్జి ఫ్యూయల్ ట్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది బూట్లో. అండ్ టోటల్ కనుక చూసుకుంటే మనకి 60 లీటర్స్ ఆఫ్ సిఎన్జి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇవ్వడం జరుగుతుంది. సో మైలేజ్ కనుక చూసుకుంటే పెట్రోల్ మోడ్లో కనుక వాడితే మీకు వచ్చేసి 18 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంబైన్డ్. ఒకవేళ మీరు సిఎన్జి మోడ్లో కనుక వాడితే కనుక మనకి 26.99 కిలోమీటర్స్ పర్ కేజీ ఆఫ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకి బేసిక్ ఏదైతే టాటా యొక్క కర్వీ డిజైన్ లాంగ్వేజ్ ఉందో ఇక్కడ కూడా యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కనుక పైన అప్పర్ గ్రిల్ ఏరియా దగ్గర గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇక్కడ ఇన్సర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బ్లాక్ ఎలిమెంట్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ క్రోమ్ ఫినిష్ వచ్చింది. అండ్ ఈ క్రోమ్ లైనింగ్ ఏదైతే ఉందో మనకి డిఆర్ఎల్స్ వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇన్నర్ కార్నర్స్లో కనుక చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని ఫాలోతో మనకి డిఆర్ఎల్స్ లేదా డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా కిందకు వస్తే కింద లోవర్ రేడియేటర్ గ్రిల్ ఏదైతే ఉందో చూడొచ్చు మనకి ట్రై ఆరో షేప్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. హెడ్ ల్యాంప్ యూనిట్స్ వచ్చేసి మనకి బంపర్లో ప్లేస్ చేశారు. ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హెడ్ ల్యాంప్ యూనిట్ కార్నర్స్లో కనుక చూసుకుంటే మనకి ఎయిర్ డ్యామ్స్ కూడా ఇచ్చారు విచ్ హెల్ప్స్ ఇన్ ఏరోడైనమిక్స్. కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ అండ్ ఫ్రంట్ విండ్షీల్డ్ మీద మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ వీల్ ఆచెస్ చూడొచ్చు. మనకి సర్క్యులర్ కాకుండా కొంచెం స్క్వేరిష్ టైప్ వీల్ ఆచెస్ అయితే ఉన్నాయి. ఇంకా వీల్స్ విషయానికి వస్తే ఈ టాప్ మోడల్ అకంప్లిష్డ్ డాజిల్ ఎస్లో వచ్చేసి 195/60 సెక్షన్ 16 ఇంచ్ టైర్స్ యూస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఈ టాటా పంచ్లో వచ్చేసి మనకి 187 మిల్లీమీటర్స్ లేదా 18.7 సెంటీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ క్లోజ్ టు 190 మిల్లీమీటర్స్. అది విచ్ ఇస్ క్వైట్ ఇనఫ్, మనకి సరిపోతుంది. స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి లేదా పాట్ హోల్స్ కానివ్వండి మీరు ఈజీగా క్రాస్ చేయొచ్చు ఏం ఇబ్బంది లేకుండా. అలా సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఓఆర్వీఎమ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఈ పంచ్ ఐసిఎన్జిలో మనకి సన్ రూఫ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో పైన చూడొచ్చు రూఫ్ మీద. దాంతోపాటు మనకి బ్లాక్ రూఫ్ రైల్స్ అండ్ అదేవిధంగా బ్లాక్ షార్క్ ఫిన్ యాంటెనా వస్తుంది. అండ్ అలా ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, టేల్ ల్యాంప్స్ వచ్చేసి మనకి ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ ఇచ్చారు. కార్నర్స్లో వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. టేల్ గేట్ మీద చూసుకుంటే మనకి పంచ్ బ్యాజింగ్, అదేవిధంగా ఐసిఎన్జి బ్యాడ్జ్ కూడా ఉంది. ఇంకా లోవర్ బంపర్ విషయానికి వస్తే మనకి రియర్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ దాంతోపాటు రిఫ్లెక్టర్స్, అదేవిధంగా కార్నర్స్లో వచ్చేసి మనకి ఎయిర్ డ్యామ్స్ కూడా ఉన్నాయి. లోగో కింద మనకి రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ పంచ్ ఐసిఎన్జిలో మనకి బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 210 లీటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది సిఎన్జి వేరియంట్ అయినా సరే మనకి ఇక్కడ మనకి స్మార్ట్గా డిజైన్ చేయడం వల్ల మనకి బూట్ స్పేస్ అయితే ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఈ సిఎన్జి సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో 30 లీటర్స్ ఈచ్ అవి వచ్చేసి మనకి ట్రంక్ కింద ప్లేస్ చేయడం జరిగింది విచ్ ఇస్ అ క్లెవర్ ఐడియా. దానివల్ల ఏంటంటే మనకి బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి స్పేర్ వీల్ అయితే మిస్ అవుతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే కనుక సిఎన్జి ట్యాంక్స్ చూడొచ్చు 30 లీటర్స్ ఈచ్ ఎలా మనకి ట్రంక్ కింద ప్లేస్ చేయడం జరిగిందో.
ఈ సిఎన్జీ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సేఫ్టీ కోసం మనకి లీక్ డిటెక్షన్ ఉంది. సో ఇన్ కేస్ అన్ఫార్చునేట్గా ఏమైనా గ్యాస్ లీక్ అయితే వెంటనే ఈజీగా డిటెక్ట్ చేసేస్తుంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ సీట్స్ అయితే చెక్ చేద్దాం. మనకి ఇక్కడ వెనకాల డోర్స్కి డోర్ హ్యాండిల్స్ అయితే రావు, బట్ ఇక్కడ డోర్ ఓపెనర్స్ అయితే వస్తాయి, పైన ఉంటుంది ఇక్కడ. ఇంకా డోర్ ఓపెనింగ్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, పంచ్ యొక్క డోర్ ఓపెనింగ్ వచ్చేసి 90 degrees ఎగ్జాక్ట్గా ఓపెన్ అవుతుంది. వైడ్ ఓపెనింగ్ డోర్స్ అనమాట. సో ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ బాగుంటుంది, లోపలికి ఎక్కడం దిగడం అన్నది చాలా ఈజీగా ఉంటుంది, ఎస్పెషలీ ఎల్డర్స్కి చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి వైట్ కలర్ ప్లాస్టిక్స్, ఇక్కడేమో మనకి బ్లాక్ డోర్ ఓపెనర్స్, కింద డోర్ పాకెట్స్ చూసుకుంటే మనకి ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సీట్ అపోల్స్ట్రీ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వైట్ కలర్ స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి హెడ్ రెస్ట్. సీటింగ్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ డీసెంట్గా అయితే ఉంది. కింద ఫుట్ రూమ్ కూడా బాగానే ఉంది. ఫర్ రిఫరెన్స్ నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. హెడ్ రూమ్ ఇష్యూ అయితే లేదు. సెంటర్లో పెద్ద ట్రాన్స్మిషన్ హంప్ అంటూ కూడా లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ ఏసీ వెన్స్ అయితే మిస్ అవుతున్నాయి. కాస్ట్ కటింగ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఆల్రైట్, ఇప్పుడు మనం ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ దాంతోపాటు కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ కూడా ఉంటుంది. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. కింద డోర్ పాకెట్ స్పేస్ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ ఈజీగా 1 liter వాటర్ బాటిల్ అండ్ దాని పక్కన చిన్న స్పేస్ కూడా ఉంది. మొత్తం మనకి 4 speakers అండ్ 4 tweeters అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్రైవర్ సీట్ చూసుకుంటే మనకి ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ దాంతోపాటు దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. ఇక్కడ ఫ్రంట్ సీట్స్కి అయితే ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద పెడల్స్ దగ్గర ఏరియా చూడొచ్చు, మనకి ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్ వచ్చేసి మనకి లాక్ స్విచెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు లైట్ స్విచెస్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ మోడ్ చేంజ్ చేయడానికి ఒక స్విచ్ అయితే ఉంది, పెట్రోల్ టు సిఎన్జీకి. దాని పక్కన చూసుకుంటే మనకి ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ కూడా ఉంది. స్టీరింగ్ కాలమ్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ, ఇది 3 spoke ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్ అయితే ఉంది. లెట్స్ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనుక చూసుకుంటే మనకి డిజిటల్ రీడౌట్స్ అయితే వస్తాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఫ్యూయల్ గేజ్ ఉంది. అండ్ ఫ్యూయల్కి సెపరేట్గా 2 gauges ఉన్నాయి, ఒకటి వచ్చేసి సిఎన్జీ అండ్ ఒకటి వచ్చేసి పెట్రోల్కి. సో దేనికి దానికి డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది. అండ్ సెంటర్లో మనకి ఎంఐడి ఉంటుంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో మనకి డిజిటల్ స్పీడ్ అయితే చూపిస్తుంది. అదేవిధంగా ట్రిప్ మీటర్, ఓడోమీటర్ అండ్ మిగతా డిఫరెంట్ ఇండికేషన్స్ అండ్ వార్నింగ్స్ అని చూపిస్తుంది. అలా డాష్బోర్డ్ వైపు వస్తే మనకి ఇక్కడ సాలిడ్ ప్లాస్టిక్స్ అయితే వస్తాయి. ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగుంది, చాలా స్టర్డీగా ఉంది. ఇక్కడ అప్పర్ డాష్బోర్డ్ మీద చూసుకుంటే ఒక సార్ట్ ఆఫ్ టెక్స్చర్ అయితే వచ్చింది. దాని ఫాలో అవుతూ మనకి ఇక్కడ వైట్ కలర్ డాష్. ఏసీ వెంట్స్ చుట్టూ చూసుకుంటే మనకి సిల్వర్ యాక్సెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెంటర్లో మనకి హజార్డ్ లైట్ స్విచ్. ప్యాసింజర్ సైడ్ గ్లో బాక్స్ కనుక చూసుకుంటే మనకి స్పేస్ బాగానే ఉంది, ఆ పైన షెల్ఫ్ కూడా ఉంది. అండ్ కమింగ్ టు ద సెంటర్ ఆఫ్ ద డాష్, ఇక్కడ వచ్చేసి మనకి 7-inch హార్మన్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ వచ్చేసి మనకి యూఎస్బీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ బ్లూటూత్ లాంటివి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి పార్క్ అసిస్ట్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రియర్ పార్కింగ్ కెమెరా వ్యూ. ఇక్కడ సెంటర్లో మనకి క్లాక్ అండ్ దాంతోపాటు ఇక్కడ వెహికల్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ మీటర్ కానీ అదేవిధంగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇవన్నీ చూపిస్తుంది. సో సిస్టమ్ వచ్చేసి వెరీ ఈజీ టు యూస్. చిన్న ల్యాగ్ అయితే ఉంది, బట్ అన్ని ఫంక్షన్స్ అయితే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దాని ఫాలోతో మనకి ఇక్కడ మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ నాబ్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న స్విచ్ యూస్ చేసి మీరు ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యూఎస్బీ కనెక్టివిటీకి ఒక పోర్ట్ అండ్ దాంతోపాటు యూఎస్బీ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అదేవిధంగా పక్కన మనకి 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది. ఇక్కడ మీరు ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ లేదా వాలెట్ లేదా బిలాంగింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ సెంటర్లో గేర్ బాక్స్ కనుక చూసుకుంటే మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే లేదు సిఎన్జీ వేరియంట్స్కి. దాన్ని ఫాలోతో చూసుకుంటే మనకి ఇక్కడ సెంటర్ కాన్సోల్లో చిన్న స్టోరేజ్ స్పేస్ అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి యూఎస్బీ ఏ టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో రియర్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని ఫాలోతో ఇక్కడ మనకి 2 square shaped కప్ హోల్డర్స్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ ఫ్రంట్ 2 seatsకి ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పైకి వచ్చేస్తే మనకి ఐఆర్విఎం, దాని ఫాలోతో మనకి ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ మనకి వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాయిస్ కమాండ్ ఇచ్చి మీరు సన్ రూఫ్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఈ టాటా పంచ్ ఐ సిఎన్జీలో వచ్చేసి మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఐఎస్ఓఫిక్స్ ప్రొవిజన్, బ్రేక్స్ వే కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా అండ్ ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ టాటా పంచ్ ప్యూర్ సిఎన్జీ వచ్చేసి 8,47,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ ఏదైతే మన ముందు ఉందో అడ్వెంచర్ డాజిల్ సన్ రూఫ్ వచ్చేసి 11,50,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది.
అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమొబైల్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.